బ్రేకింగ్ న్యూస్ అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీపై న్యూయార్క్లో కేసు నమోదు కావడంతో గత వైసీపీ ప్రభుత్వ భాగోతం బయటపడుతుంది. వైసీపీ హయాంలో ప్రభుత్వ అధికారులకు అదానీల నుంచి భారీ ముడుపులు అందాయనంటున్నారు. సీకు ఒప్పందంలో వేల కోట్ల చేతులు మారాయని ఆరోపణలు వస్తున్నాయి. న్యూయార్క్లో నమోదైన కేసులో భారత ప్రభుత్వ అధికారులకు 2029 కోట్ల లంచం ఇవ్వచూపారని పేర్కొన్నారు. వాటిలో ఏపీ ఒప్పందాల కోసం 1750 కోట్ల లంచం ఇచ్చినట్టు సమాచారం. ఏపీలో 40,000 కోట్లతో ఓసీఆర్ ప్లాంట్ జగన్ ప్రభుత్వంతో ఎంఓయూ కుదుర్చుకుంది. ఈ ఒప్పందాల్లో ఏపీ ప్రభుత్వ అధికారి కీలక పాత్ర ఉన్నట్టు అనుమానిస్తున్నారు. ఈ క్రమంలోనే 2021 ఆగస్టు 7, సెప్టెంబర్ 12, నవంబర్ 20న ఏపీ మాజీ సీఎం జగన్తో విదేశీ అధికారులతో గౌతమ్ అదానీ భేటీ జరిగిందని తెలిపారు. విద్యుత్ ఒప్పందాలు స్పీడ్గా కుదిరేందుకు అదానీ భారీగా ముడుపులు ఇచ్చారని భావిస్తున్నారు. ఈ ఒప్పందాలతోనే ఏపీ డిస్కంలు భారీగా నష్టపోయినట్టు ఆరోపణలు ఉన్నాయి. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, చెప్పండి, గౌతమ్ అదానీపై ప్రస్తుతం కేసు నమోదవడంతో ఆ వ్యవహారం కాస్త ప్రస్తుతం ఏపీలో జరిగిన భాగోతం కూడా బయటకు వస్తున్నట్టు తెలుస్తుంది. అసలు అక్కడ జరిగింది ఏంటి, డీటెయిల్స్ ఏంటి? అట్లా మొత్తం మీద చూసుకుంటే అమెరికాలకు సంబంధించి న్యాయశాఖ గౌతమ్ అదానీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్పై కూడా కేసు నమోదు చేసింది. గౌతమ్ అదానీ మేనల్లుడిపై కూడా కేసు నమోదు చేసినట్లు కూడా తెలుస్తోంది. అతనిపై ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేశారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన అక్రమాలు, అవినీతిపై మరొకసారి వెలుగులోకి రావడం జరిగింది. ప్రధానంగా చూసుకుంటే 2021కి సంబంధించి సెప్టెంబర్ 12న 20న అదానీతో భేటీ అయినట్లు కూడా దీంట్లో సమాచారం పేర్కొన్నారు. అమెరికా న్యాయశాఖ సంబంధించి ప్రభుత్వ అధికారులు అదానీ నుంచి భారీ స్థాయిలో ముడుపులు కూడా చేరినట్టు తెలుస్తోంది. సీకీ ఒప్పందానికి సంబంధించి వేల కోట్ల రూపాయలు చేతులు మారినట్లు కూడా అధికారులు, అంటే అమెరికా అధికారులు ధృవీకరించడం జరిగింది. అయితే ఏపీలో విదేశీ అధికారులు గౌతమ్తో భేటీ అవడంతో 2021 ఆగస్టు, సెప్టెంబర్లో ఈ వ్యవహారం అంతా కూడా కొనసాగినట్లు అధికారులు గుర్తించారు. అయితే మొత్తం 5గురిపై ప్రధానమైన ఆరోపణలు రావడం జరిగింది. ఈ వ్యవహారం అంతా కూడా గత ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన ఒక అధికారి నేతృత్వంలో జరిగిందని చెప్పి కూడా విస్తృతంగా ప్రచారం జరుగుతూ ఉంది. ఏదైతే ఏపీ డిస్కములకు సంబంధించి, అంటే విద్యుత్ శాఖకు సంబంధించిన డిస్కములకు సంబంధించి భారీ స్థాయిలో కూడా నష్టపోయినట్లు తెలుస్తూ ఉంది. ఎందుకంటే అమెరికాకి సంబంధించి కూడా అక్కడ క్లియరెన్స్ కోసం భారీ స్థాయిలో లంచాలు ఇచ్చినారు. ఆ లంచాలు ఇచ్చిన దానికి సంబంధించి కూడా ఆంధ్రప్రదేశ్కు సంబంధించి దాదాపుగా 1750 కోట్ల రూపాయల పైగా ఆంధ్రప్రదేశ్ సంబంధించిన దాంట్లో కూడా నష్టపోయినట్లు తాజాగా ఏదైతే కేసు నమోదైందో ఆ కేసు వివరించిన దానికి సంబంధించి కూడా వెలుగులోకి రావడం జరిగింది. ఈ కేసుకు సంబంధించి కూడా భారత ప్రభుత్వ అధికారులకు సంబంధించి 2029 కోట్ల రూపాయలకు సంబంధించి లంచం ఇచ్చినట్లు కూడా పూర్తి స్థాయిలో ఆధారాలకు సంబంధించి రావటం జరిగింది. దీంట్లో ఏపీ ఒప్పందాల కోసం, అంటే ఆంధ్రప్రదేశ్కు సంబంధించి అదానీ కంపెనీతో కానీ లేకపోతే విదేశీ కంపెనీలతో ఒప్పందం చేసుకునేందుకు భాగంగా దాదాపుగా గత ప్రభుత్వం 1750 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని లంచంగా ఇచ్చినట్లు కూడా ప్రధానంగా ఆరోపణలు అయితే వినివస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. అయితే విద్యుత్ ఒప్పందాలను స్పీడ్గా చేసుకునేందుకే అదానీ భారీ స్థాయిలో కూడా ఈ అక్రమాలకు పాల్పడినట్టు, అంటే ఒక రకమైన డీల్కి పాల్పడినట్టు తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్లో అదానికి సంబంధించి విద్యుత్ డిస్కులకు సంబంధించి కానీ, ఓడరేవులకు సంబంధించి కానీ అనేక పరిశ్రమలకు సంబంధించి కూడా ఆయనకి కాంట్రాక్టులు కట్టబెట్టిన పరిస్థితి కూడా ప్రధానంగా చర్చ జరుగుతుంది. ఇండియన్ ఎనర్జీ కంపెనీకి అనుబంధంగా కూడా ఈ సంస్థలు ఉన్నాయని చెప్పి కూడా దీంట్లో ఇండియన్ ఎనర్జీ సంస్థలకు సంబంధించిన పాత్ర కూడా ఉందని అధికారులు ప్రాథమికంగా ఒక అంచనాకు రావడం జరిగింది. దీనికి సంబంధించి సమగ్రమైన విచారణ కూడా చేయాలని చెప్పి భావిస్తూ ఉంది. అయితే నిందితులుగా గౌతమ్ అదానీ, సాగర్ అదానీల పేర్లు ప్రధానంగా అమెరికా న్యాయశాఖ కేసులకైతే ప్రపోజ్ చేసింది. వారిపై కూడా కేసులు అయితే నమోదైనట్టు తెలుస్తూ ఉంది. వీరితో పాటు మరొక 6గురిపై కూడా కేసు నమోదు చేసే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. న్యూయార్క్ ఇస్మర్ డిస్ట్రిక్ట్ కోర్టులో కేసు నమోదైంది. అయితే అక్టోబర్ 24వ తేదీన దీనికి సంబంధించి జరిగిన దానికి సంబంధించి కూడా ఫిర్యాదు రావడం చేసినట్లు కూడా అధికారులు అయితే ధృవీకరించారు. సో 2021, 2024 సంబంధించి
మరిగిన విద్యుత్ ఒప్పందాలకు సంబంధించి అక్రమాలు జరిగినట్లు కూడా అధికారులు పూర్తి స్థాయిలో కూడా గుర్తించినట్టు తెలుస్తూ ఉంది. అయితే దాదాపుగా ఏపీలో 40,000 కోట్ల రూపాయలకు సంబంధించి ఓఆర్ ప్లాంట్ని నిర్మించేందుకు కూడా జగన్ ప్రభుత్వం ఎంఓయు గతంలో కుదుర్చుకుంది. దీనికి సంబంధించే ఆ ప్లాంట్కి త్వరగా క్లియర్ అవడం, విద్యుత్ ఒప్పందానికి క్లియరెన్స్లో భాగంగా ఏదైతే 40,000 కోట్ల రూపాయలకు సంబంధించి జరిగిన ఎంఓయుకు సంబంధించి ఈ 1,750 కోట్ల రూపాయలని లంచంగా ఇచ్చినట్లు కూడా తెలుస్తూ ఉంది. 2019 మే నుంచి 2024 జూన్ వరకు కూడా ఈ ప్రక్రియ అంతా కూడా కొనసాగినట్లు అధికారులు అయితే ధృవీకరించారు. రైట్ శివ, థ్యాంక్ యూ.